वचन सुनेंगे। రెండు సామెతల గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. नीति वचन 9वीं अध्याय को हम ध्यान कर रहे हैं। మనం 9వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. 9 अध्याय 9 वचन तक हमने ध्यान किया। అలాగే 10వ వచనం కూడా ధ్యానం చేసుకున్నాం. 10वां वचन भी ध्यान किया। 10వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే 10वें वचन में क्या लिखा है? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. यहोवा का भय मानना बुद्धि का आरंभ है और परम पवित्र ईश्वर को जानना ही समझ है। పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్న తెలివి, ఆ పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవటమే గొప్ప జ్ఞానం అట. पवित्र परमेश्वर के बारे में जानना ही एक महान ज्ञान है। ఇక ఈ లోకంలో అనుకున్న జ్ఞానాలన్నీ కూడా, इस संसार में जो कुछ हम सोचते ज्ञान है, వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసి सब ज्ञान को एक तरफ रखेगा तो కేవలం పరిశుద్ధమైన దేవుని గురించిన జ్ఞానం మనకి ఆలోచన ఉంటే, వివేచన ఉంటే అదే జ్ఞానము అని వాక్యం సెలవిస్తుంది. सिर्फ पवित्र परमेश्वर का ज्ञान अगर हमारे पास है तो वही ज्ञान ठहराएंगे। అందుకే ఈ జ్ఞానం మనకి నిత్య జీవాన్ని ఇస్తుందని, ये ज्ञान हमको सदा का हमेशा के लिए जीवन देगा। ఎందుకంటే ఈ లోకపరమైన జ్ఞానము మనతో పాటు లేక ఈ సృష్టితో పాటు నశించిపోతుంది. क्योंकि इस संसार का ज्ञान हमारे साथ, ये सृष्टि के साथ साथ वो मिट जाएंगे। ఎంత అయినా సరే ఈ లోకం గురించి ఆలోచన చేస్తే అదంతా కూడా ఒకప్పుడు నశించిపోయేది. कितना भी इस संसार के बारे में अगर हम ध्यान करेगा तो एक दिन ये संसार के साथ ये सब कुछ मिट जाएंगे। కానీ పరిశుద్ధ దేవుని గురించిన ఆ వివేచన తెలివి ఉన్నదే, అదే నిజమైన జ్ఞానము, అది శాశ్వత కాలంగా ఉండే జ్ఞానం. हमेशा रहने वाला ज्ञान ये है। तो पवित्र परमेश्वर के बारे में हम सोचते हैं, हम उस ज्ञान के अनुसार चलते हैं। ఇదే నిజమైన జ్ఞానం. यही सच्चा ज्ञान है। నిజంగా అందును బట్టే ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్న మనం ధన్యులం. अगर हम धन्य हैं, इस ज्ञान को हमने प्राप्त किया है। ఎందుకంటే ఇది పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఏకైక మార్గం ఇది ఒక్కటి మాత్రమే. ये पवित्र जीवन जीने के लिए अकेला मार्ग है यही। ఏంటది? क्या है? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, परमेश्वर में भयमान और भक्ति करके रहना, అలాగే పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవటం. पवित्र परमेश्वर के बारे में जानना। ఎందుకు పరిశుద్ధ దేవుని అని రాసి ఉండొచ్చు? क्यों पवित्र परमेश्वर करके लिखा है? దేవునికి తెలుసు, మనుషులు కూడా కల్పించుకుని దేవతలుగా దేవుళ్ళుగా చేసుకుంటారు. इंसान परमेश्वर को पता है, इंसान कल्पित परमेश्वर को भी ये लोग बनाते हैं। అలాగే వాళ్ళ ఇష్టానుసారంగా ఆ దేవుళ్ళకి పేరులో లేకపోతే చరిత్రను సృష్టిస్తారు, దేవుళ్ళుగా నిరూపించాలని చూస్తారు. अपनी मन मर्जी से उनका एक नाम भी दे देंगे, वो भगवान करके साबित भी करने के लिए सोचेंगे। అందుకే ఇక్కడ మనకి కావాల్సిన జ్ఞానం దేని గురించి? పరిశుద్ధ దేవుని గురించిన తెలివి కావాలి మనకి. हम कौन सा ज्ञान चाहिए? पवित्र परमेश्वर का ज्ञान चाहिए हमको। ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే మనల్ని జీవానికి తీసుకెళ్తుంది. हमको जीवन में ले जाने वाला वो पवित्र परमेश्वर ज्ञान ही है, అంటే నిత్య జీవము. यानी कि सदा काल का जीवन। ఇప్పుడు మనం జీవించే జీవం నిత్య జీవం కాదు. अगर हम जो जीवन जी रहे वो हमेशा क्या जिंदगी का जीवन नहीं है। ఇది ఎంత వరకు ఉంటుందో కూడా మనకు తెలియదు. कब तक रहेगा ये ज्ञान हमें नहीं पता। జీవము ये जीवन, కానీ శాశ్వత జీవము, నిత్య జీవము, అనంత జీవము, ఎప్పుడు యుగ యుగాలు నిలిచి ఉండే జీవము, हमेशा के लिए ठहरने वाले जीवन, యుగ యుగాలు నిలిచి ఉండే జీవం. युग युगों तक ठहरने वाला जीवन। అందుకే ఇక్కడ యోహాను సువార్త 17:3 కూడా మనం ధ్యానం చేశాం. यूहन्ना सुसमाचार 17:3 भी हमने ध्यान किया। ఏమని? क्या है? అది అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగొట్టయే నిత్య జీవం అని యేసయ్య ప్రభుల వారి స్వయంగా చెప్పారు. परमेश्वर को, अगर परमेश्वर को पुत्र को, जो परमेश्वर ने भेजा है, पुत्र को जानना ही ये अनंत काल का जीवन है। అనగా యేసుక్రీస్తే దేవుని జ్ఞానం అన్న మాట దీనితో మనం సరి చేసుకుని చూడొచ్చు. इससे हम ठीक कर सकता है, परमेश्वर का पुत्र यीशु मसीह ही ज्ञान है। కాబట్టి యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము మనకు ఉన్నదనుకోండి, अगर यीशु मसीह का ज्ञान हमारे अंदर है, యేసుక్రీస్తుని గురించిన పరిశుద్ధత గురించిన తెలివి వివేచన మనకు కలిగి ఉన్నామనుకో, और यीशु मसीह का पवित्रता, ज्ञान और बुद्धि समझ अगर हमारे पास है, మనం ఖచ్చితంగా నిత్య జీవంలో ఉంటాం. सचमुच हम हमेशा के जीवन में रहेंगे। ఎందుకు పరిశుద్ధ దేవుని గురించి అనే మాట వాడబడింది అంటే, क्यों पवित्र परमेश्वर करके एक अच्छी बात बताया गया है। చూడండి, మనందరూ తెలిసిన మాటే లేవి కాండం 20వ అధ్యాయంలో చూస్తే, लवी व्यवस्था निकाल देंगे एक बार। लवी व्यवस्था 20వ అధ్యాయము
लवी अवस्था 20 अध्याय 7వ వచనంలో చూస్తే 20 लवी अवस्था 20:1 7వ అధ్యాయం 7 वचन। కావున మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయ్యుండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. इसलिए तुम अपने आप को पवित्र करो और पवित्र बने रहो, क्योंकि मैं तुम्हारा परमेश्वर यहोवा हूँ। ఆయన మనకు సెలవిస్తున్నాడు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అని. वो कहता है हम पवित्र रहना है। ఆ పరిశుద్ధులైన వారికే ఆయన దేవుడై ఉన్నాడు, వారినే తన నిత్య రాజ్యంలో తనతో ఉంచుకోగలిగేది. किसका परमेश्वर है वो? जो पवित्र है उसी का परमेश्वर है, उसी को अपने अनंत राज्य में रखेंगे। కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది? అగో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. वचन क्या कहता है? वो परमेश्वर पवित्र है, हम भी पवित्र होना है। అందుకు మరి అపోస్తలులు కూడా పత్రికల్లో ఈ మాటను మళ్ళా రాస్తూ ఉన్నారు. प्रेरितों की पत्रिकों में भी ये बात बार बार लिखता है। ఏమని? ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. क्या लिखा है? वो पवित्र है, हम भी पवित्र होना चाहिए। నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. मैं पवित्र हूँ, तुम भी पवित्र होना चाहिए। కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన జ్ఞానం కలిగి ఉన్నాము అన్న వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. क्योंकि परमेश्वर पवित्र है, उनका पवित्र ज्ञान हमारे पास है, तो हम भी पवित्र है। అలాంటి పరిశుద్ధులకే ఆ యొక్క ఈ జ్ఞానము ఆ నిత్య జీవాన్ని ఇస్తుంది. ऐसे पवित्र लोगों को ही ये ज्ञान हमेशा का जिंदगी देगा। ఇంకా ఈ జ్ఞానము ఇంకా ఏమి అనుగ్రహిస్తుంది అనేది 11వ వచనం నుండి రాయబడి ఉంది. अगर ये ज्ञान और भी क्या कुछ देता है, नीति वचन 9 अध्याय 11वीं में ये बात लिखा है। 9:11లో చూస్తాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, 9:11 నీవు జీవించు సంవత్సరములు అధికములగును. मेरे द्वारा तो तेरी आयु बढ़ेगी और तेरे जीवन के वर्ष अधिक होंगे। ఎవరు మాట్లాడుతున్నారు? कौन बात कर रहा है? జ్ఞానం మనతో మాట్లాడుతున్నాడు. ज्ञान हमसे बात करता है, పరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. पवित्र परमेश्वर हमसे बात कर रहे हैं। అలాగే ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభులు వారు జ్ఞానమై ఉండి మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर ने भेजा गया पुत्र यीशु मसीह ज्ञान के द्वारा हमसे बात कर रहे हैं। నా వలనే నీకు దీర్ఘాయువు కలుగుతుంది, मेरे द्वारा ही आपको आयुष बढ़ेगा అలాగే నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటున్నాడు. और तेरे जीवन का वर्ष अधिक होंगे। మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే पुराना नियम में अगर देखेगा तो ఈ విధమైన వాగ్దానము చాలా సార్లు చేయబడినట్టుగా చూస్తున్నాం. ये वादा कई बार हमको दिया गया, ఏమని? దీర్ఘాయువు కలుగుతుంది అనే విషయం, क्योंकि आपका जीवन का आयु बढ़ जाएगा, అలాగే శాంతి కలుగుతుందని, शांति मिलेगा। అలాగే దేవునియందు భయభక్తులు ఉన్న వారికే దీర్ఘాయువుకు కారణము దేవునియందు భయభక్తులు ఉండటమని. जो परमेश्वर का भय भक्ति मानेगा उन्हीं को ही आयुष बढ़ेंगे। అంటే పాత నిబంధన కాలంలో ఆయన పరిశుద్ధతను కనపరచాలంటే ఆజ్ఞలను పాటించాలి. पुराना नियम में उनकी पवित्रता को पालन करने के लिए आज्ञाओं को पालन करना है। కానీ కొత్త నిబంధనలో ఆయన పరిశుద్ధతను కనుపరచాలి అంటే ఏం చేయాలా? नया नियम में उनकी पवित्रता को दिखाने के लिए हम क्या करना पड़ेगा? హృదయం మార్పు చెందాల. मन बदलना है, हृदय बदलना है। అయితే పాత నిబంధనలోని ప్రజలు మనసును మార్చుకోకుండా కట్టడలను పాటించి ఉన్నారు. अगर पुराना नियम में लोग हृदय को ना बदलते हुए जो आज्ञा दिया है, जो शारीरिक अनुसार उस आज्ञा को पालन कर रहे, ఇప్పుడు క్రొత్త నిబంధన వారైతే ఎలాగో క్రొత్త నిబంధన ఉందో అలాగ నూతనమైన మనసుతో దేవుని ఆరాధించాలి. जो नया नियम का लोग है, हम जैसा नया नियम है ऐसा हमारे हृदय भी नया बनते जाना है। మనం పాత నిబంధన విషయానికి ఆలోచన చేస్తే अगर हम पुराना नियम के बारे में सोचेगा तो ఈ విధమైన ఆశీర్వాదం మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూస్తున్నాం. ऐसे आशीर्वाद नीति वचन 3रा अध्याय 2వ వచనంలో కూడా చూస్తున్నాం. 3री अध्याय 2री वचन में अगर हम देखेंगे, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. क्योंकि ऐसा करने से तेरी आयु बढ़ेगी और तू अधिक कुशल से रहेगा। అంటే మనకి దీర్ఘాయువు కలుగుతుందని, हमको आयु बढ़ेगा, అలాగే సుఖజీవము దొరుకుతుందని, सुख विलास का जीवन मिलेगा, శాంతి కూడా దొరుకుతుందని వాక్యం शांति సెలవిస్తుంది. भी मिलेंगे करके वचन हमको बताता है। ఎప్పుడు దొరుకుతుంది? कब मिलेगा? మన దేవుని యందల భయభక్తులతో పరిశుద్ధతను సంపూర్తి చేసినప్పుడు. प्रभु में भय और भक्ति के रूप में हमारा जीवन को संपूर्ण रूप में चलेगा तो పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. पवित्रता हमारा जीवन में परिपूर्ण रूप में रहना है। మనలో పరిశుద్ధత అనేది ఎంతో ఎక్కడో కొంచెం కనిపిస్తుంది అంతే. हमारा जीवन में पवित्रता थोड़ा बहुत वहां दिखाता है, जब जरूरत पड़े तब दिखाएंगे। అంటే కొంచెం లక్షణాలు మానుకుంటాం గానీ కొన్ని లక్షణాలు విడిచిపెట్టలేనట్టుగా ఉంచుకుంటాం. कुछ लक्षण छोड़ेंगे, कुछ लक्षण रखेंगे तो प्रभु के विरुद्ध नहीं, विरुद्ध है।
కాబట్టి మనం పరిపూర్ణమైన పరిశుద్ధతలో పరిపూర్ణత లేకుండా పోతున్నాం. हमारे पवित्रता में परिपूर्णता नहीं है। ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే यहाँ वचन क्या कहती है? దీర్ఘాయువు కలుగుతుంది, సుఖజీవము దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. अगर शांति मिलेगा, आयु बढ़ेगा और सुख जीवन भी मिलेगा। అలాగే సామెతల గ్రంథం ఈ 10:27 కూడా చూస్తే नीति वचन 10:27 में अगर देखेगा तो ఇక్కడ కూడా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. यहोवा का भय मानने से आयु बढ़ती है। అంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి అంటే ఒక్కటి మర్చిపోవద్దు, పరిశుద్ధత అనేది సంపూర్తిగా अगर ఉండాలి. परमेश्वर का भय और भक्ति का मतलब है हमको संपूर्ण रूप में पवित्रता होना ही है। అలాంటప్పుడే దేవుని నుండి అనగా పరిశుద్ధుడైన దేవుని జ్ఞానం వల్ల మనకు దీర్ఘాయువు, సుఖ జీవితము, శాంతి దొరుకుతుంది. अगर हमको आयु बढ़ेंगे, अगर पवित्रता रहने से सुख जीवन मिलेगा और शांति भी मिलेगा। అయితే చాలా పర్యాయాలు మన జీవితంలో ఇలాంటి వాటి విషయంలో కొంచెం మరి తక్కువదనం ఏర్పడి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. ऐसे विषयों में हम अंदर थोड़ा कमी गति दिखता है। ఎందుకు మనలో ఈ విధమైన ఆశీర్వాదాలు తక్కువగా ఉన్నాయి అంటే क्यों हमारे अंदर इस आशीर्वाद को कमी गति है? పరిపూర్ణమైన పరిశుద్ధత లేదేమో అని ఆలోచన చేయాలి. परिपूर्ण रूप से हमारे पास पवित्रता नहीं है करके हम सोचना है। అలా పరీక్షించుకోగలిగితే మనం పరిపూర్ణమైన పరిశుద్ధతను అవలంబించగలుగుతాం. अगर हम अपने आप को परखेगा तो हमारे अंदर संपूर्ण रूप में पवित्रता होता है। అలాగే ద్వితీయోపదేశకాండము 5:16 కూడా చూస్తే व्यवस्था विवरण 5:16 చూస్తే 5:16 में देखेंगे। व्यवस्था विवरण 5:16 में ఇక్కడ కూడా చెప్పబడుతుంది, यहाँ भी कहता है నీవు దీర్ఘాయుష్యమంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున ఇదిగో నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించాలి అని రాయబడి ఉంది. यहाँ अपने पिता और अपनी माता का आदर करना जैसे कि तेरे परमेश्वर यहोवा ने तुझे आज्ञा दी है, जिसे जो देश तेरे परमेश्वर का यहोवा का देते उससे बहुत दिन तक रहने पाए और तेरा भला हो। అంటే ఇక్కడ దీర్ఘాయువుతో పాటు క్షేమము కూడా దొరుకుతుంది అంటున్నాడు. यहाँ अच्छी आयु के साथ साथ और कुशल क्षेम भी हमको मिलता है। అంటే ఇక్కడ మనకి దేవుని యందులి భయభక్తులతో పరిశుద్ధతను గనక మనం కలిగి ఉండగలిగితే अगर परमेश्वर का भय मान करके हम पवित्रता में रहेगा तो ఒకటేం చెప్తున్నాడు, ये क्या कहता है? మన జీవించే సంవత్సరాలు అధికం అవుతాయని, हमारा जीवन बढ़ेगा, అలాగే మనకి దీర్ఘాయువు కలుగుతుందని, हमको दीर्घायु मिलेगा, సుఖ జీవితము సుఖ శాంతులు దొరుకుతాయని, सुख और शांति मिलेगा, అలాగే క్షేమము కలుగుతుందని, हमको अच्छे तसल्ली से हम रह सकते हैं। అంటే ఈ భూమి మీద ఉండగా కూడాను ఈ విధమైన ఆశీర్వాదాలు ఈ జ్ఞానం మనకు అనుగ్రహించగలుగుతుంది. ये पृथ्वी में रहते हुए भी अगर हमको सुख जीवन शांति हमेशा हमारे घरों में, हमारे दिल में, हमारे दिमाग में मिलेगा। ఎందుకంటే అది क्योंकि ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది, పరిశుద్ధతతో కూడినదే ఆయన ఆజ్ఞ. उनका आज्ञा है, पवित्रता है। ఎందుకు దేవుడు ఆజ్ఞలు అనుగ్రహించి ఉంటాడు? పాత నిబంధన కాలంలో చూస్తే क्यों पुराना नियम में परमेश्वर आज्ञा दिया है? వీటి ద్వారా మనుషులు పరిశుద్ధ చేయబడతారు అని దేవుడు, इस आज्ञाओं के द्वारा इंसान पवित्रता को पालन करेंगे, అందుకే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. इसलिए आज्ञा दिया गया। కానీ మనిషి ఆజ్ఞలను ఏదో మొక్కుకున్నట్టుగా ఆజ్ఞలను పాలన చేశాడు గాని హృదయముతో స్వీకరించి చేయలేదు. कोई भी हृदय से आज्ञाओं को पालन नहीं किया, जो मन्नत मांगा मन्नत के रूप में किया है। అందుకే ఇక్కడ కూడా అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో व्यवस्था 11 में भी अगर आप देखेगा तो 9వ వచనంలో 11:9 में अगर आप देखेगा तो కింద వరుసలో మనం చూస్తున్నాం, नीचे का तरफ अगर देखेगा तो మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. उस देश में बहुत दिन रहने पाओ जिसे तुम्हें और तुम्हारे वंश को देने की शब्द यहोवा ने तुम्हारे पूर्वजों को खाई थी। మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనాలి అని చెప్తున్నాడు. जो आज्ञा मैं देता हूँ उस आज्ञा को तू पालन करेगा तो तुझे दीर्घायु मिलेगा। అలాగే 21వ వచనం ఇదే 11:21 చూస్తే इसी में 21 वचन में भी अगर हम देखेगा तो వారి సంతతి గురించి కూడా దేవుడు భూమి నిలిచినంత కాలం నిలిచి ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. उनके संतान भी जब तक ये पृथ्वी रहेगा तब तक वो स्थिर रहेगा। చూడండి ఎన్ని విధాలైన ఆశీర్వాదాలు పరిశుద్ధ జీవితం జీవించే వారికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. जो पवित्र जीवन जीता है उसके लिए कितना आशीर्वाद बाइबल में दिया गया है।
మన సంతానం ఆశీర్వదించబడాలి, ఇది అందరికీ సంతోషమేగా. हमारे संतान आशीर्वाद पाना ये सबको अच्छी बात है। అలాగే మనకు మన జీవితంలో సుఖము శాంతి కావాలి, మనకు అవసరమే కదా. हमारा जीवन में सुख और शांति का चाहिए, वो भी अच्छा है। అలాగే మనకు దీర్ఘాయువు కలగాలి, జీవించే సంవత్సరాలు అధికం అవ్వాలి, మనకి ఇష్టమే కదా. हमको आयु बढ़ना है, हमारे वर्ष अधिक होना है। అలాగే మనం క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. हम अच्छे रहना चाहिए, आरोग्यता में रहना चाहिए। ఎందుకంటే ఏం కావాలి ఒక మనిషికి. और एक इंसान को इससे अधिक क्या चाहिए? కానీ ఎప్పుడు దొరుకుతాయి అంటున్నాడు. ये कब मिलेगा? నా వలన అని చెప్పి మాట్లాడుతుంది వాక్యం. वचन कहता है मेरे द्वारा ही। అంటే నా వలన అనగా జ్ఞానం మనతో మాట్లాడుతుంది. मेरे द्वारा ही मतलब है ज्ञान हमसे बात करता है। జ్ఞానం అనగా ఇదిగో నిత్య జీవంతో కూడిన విషయం అని మనకు అర్థమవుతుంది. हमेशा का जीवन हमको देने के लिए ज्ञान बात करता है। అది పరిశుద్ధమైన దేవుని గురించిన వివేచన తెలివే జ్ఞానము. वो पवित्र जीवन जीने के लिए परमेश्वर के द्वारा मिलने वाला ज्ञान है। కాబట్టి పరిశుద్ధతల గురించిన దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకుని అవలంబించే వారికి ఇవన్నీ దొరుకుతాయట. अगर पवित्र जीवन जीना चाहता है, उस जीवन में जीवन बिताना चाहता है, ऐसा लोगों को ये सब कुछ मिलेगा। అయితే పాత నిబంధనలో చెప్పబడినంతగా కొత్త నిబంధనలో ఈ విషయాలు చెప్పబడలేదు. पुराना नियम में जितना ज्यादा आज्ञा के बारे में दिया है, लेकिन नया नियम में इतना आशीर्वाद नहीं दिया गया है। అంటే ఆ ఆశీర్వాదాల గురించి చెప్పబడలేదు. उस आशीर्वाद के बारे में नया नियम में नहीं बताएगा ज्यादा। ఎందుకని क्यों? ఇక కొత్త నిబంధనలో చూసినట్లయితే अगर नया नियम में देखेगा तो మనం పాత నిబంధన విషయం అయితేనేమో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలకి మరి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. अगर पुराने नियम में इस संसार के जीवन तक ही हमें इसको प्रमुख मानते हैं, కానీ కొత్త నిబంధనలో చూసినట్లయితే अगर नया नियम में देखेगा तो మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి अगर इस संसार को छोड़ के క్రీస్తును చేరుకోవాలన్న ఆశను ప్రేరేపణ కలుగజేస్తుంది. यीशु मसीह तक पहुंचने के लिए एक आशा उत्पन्न हो जाता है। అందుకే ఇక్కడ ఫిలిప్పు పత్రికలో చూస్తే अगर फिलिपियों की पत्री अगर एक बात देखेंगे, మొదటి అధ్యాయము फिलिपियों की पत्री पहला अध्याय 21వ వచనం నుండి చూద్దాం. 1:21, फिलिप 1:21। అక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి అనే దాని గురించి नया नियम का विश्वासी कैसे रहना है, फिलिप 1:21 में ये बात हमको मिलेगा। నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను ఈ శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. देखना यहाँ, क्योंकि मेरे लिए जीवित रहना मसीहा है और मर जाना लाभ है। पर यदि शरीर में जीवित रहना ही मेरे काम के लिए लाभदायक है, तो मैं नहीं जानता कि किसको चुनूं, क्योंकि मैं दोनों के बीच आधार में लटका हूं। जी तो चाहता है कि कूच करके मसीह के पास जा रहूं, क्योंकि ये बहुत ही अच्छा है, परंतु शरीर में रहना तुम्हारे कारण और भी आवश्यकता है। ఇక్కడ పౌలు గారి ఆశ చూడండి, మనకి ప్రేరణ కలిగించే ఆశ. हमको प्रेरणा देने वाला एक अच्छा वचन है, ये पौलुस ने ये बात को लिखा है। నిజంగా బ్రతికి ఉంటే ఈ ఎన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాము, సామెతలు చదువుకున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు మనకే. ये व्यवस्था में नीति वचन में जो आशीर्वाद मिला है, वो सब आशीर्वाद हमको है। అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, यहाँ पौलुस क्या कहता है? ఆ మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. अगर मेरे लिए जीवन होना प्रभु है, अगर मरना बहुत अच्छा है। ఇంకా 23లో ఏమన్నాడు, और 23 में क्या लिखा है? ఈ రెండిటి మధ్యన ఇరుకును పడిపోయి ఉన్నాను. मैं दोनों के बीच में आधार में लटका हुआ हूँ। నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లనన్న ఆశ ఉన్నది. तो चाहता हूँ कि कूच करके मसीह के पास जा रहूं। ఎందుకంటే ఎన్ని ఆశీర్వాదాలు ఈ భూమి మీద పొందుకున్నా గాని, कितने आशीर्वाद इस संसार में हमने पाया है। సుఖ జీవము కోరుకున్నా, सुख जीवन, అలాగే మేలులు మనం కలిగి ఉన్నా, भलाई के बातें हमें पास है, అలాగే దీర్ఘాయువు ఉన్నా గాని, हम आयुष बढ़ते जा रहे हैं, శాంతి దొరికినా గాని, शांति है। కానీ ఒక రోజు వెళ్ళాలిగా. एक दिन तो हम इस
धरती को छोड़ के हम जाना ही पड़ेगा। అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, अगर पौलुस कहता है నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ నాకు చాలా బలంగా ఉంది मैं అంటున్నాడు. यहाँ कूच करके यीशु मसीह के पास रहना मेरे लिए बहुत उचित है। అంటే అందుకే క్రొత్త నిబంధన భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి కాకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది. नया नियम हमको क्या बात करता है? पृथ्वी का संबंध आशीर्वाद नहीं है, स्वर्ग का आशीर्वाद बात करता है। అయితే దానికి వాళ్ళు పౌలు గారికి అది చాలా మేలు అని కూడా అనిపిస్తుంది. पौलुस कहता है ये बहुत लाभदायक है मुझे ఏది క్రీస్తు దగ్గరికి వెళ్ళటం. यीशु मसीह के पास जाना। అందుకే చావైతే లాభం అన్నాడు. हाँ, मरना बहुत अच्छा है मेरे लिए। ఎందుకు చావుకు కోరుకుంటున్నాడు, చావైతే లాభం అంటున్నాడు? क्यों मैं मरना करके मृत्यु चाहता है? అక్కడికి వెళ్తే ఆయనతో కూడా ఉండాలన్న ఆ ఆశ అంత ప్రేరేపణ కలిగిస్తుంది. ఆయనతో పాటు ఉండాలంటే శరీరాన్ని విడిచిపెట్టాలి. अगर इतना प्रेरणा क्यों होता है? अगर यीशु मसीह के साथ स्वर्ग में रहने के लिए ये शरीर को छोड़ना बहुत जरूरी है। ఎందుకంటే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని వాక్యం సెలవిస్తుంది. शरीर और मांस परमेश्वर के राज्य को स्वतंत्र नहीं कर सकता। కాబట్టి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళాలన్న ఆశను కనుపరుస్తున్నాడు పౌలు గారు. इसलिए ये शरीर को छोड़ करके मैं जाऊंगा करके लालसा करता है। కానీ 24వ వచనంలో ఇంకో చిన్న కోరిక ఉన్నట్లు తెలియపరుస్తున్నాడు. 24 वचन में छोटा सा एक चाहत करके कहता है, అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. जी तो चाहता है कि कूच करके मसीह के पास जा रहा हूं क्योंकि ये बहुत ही अच्छा है, परंतु शरीर में रहना तुम्हारे कारण और भी लाभदायक है। ఎందుకంటే ఆయన సువార్త వినిపించాలి, ఎంతో మందిని ప్రభువులు నడిపించాలన్న కోరికతో శరీరములో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. शरीर में इसलिए रहना चाहता है, बहुत लोगों को सुसमाचार सुनाना है, बहुत लोगों को प्रभु के पास लेके जाना है। మన కోరిక కూడా అలాగే ఉండాలి. हमारे अंदर भी यही चाहत इच्छा होना चाहिए। మనం నిజమైన దేవుని పరిశుద్ధతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాము అంటే, सचमुच हमारे अंदर पवित्र ज्ञान अगर है तो ఒకటేమో దేవుని దగ్గరికి వెళ్ళాలన్న కోరిక, క్రీస్తును కలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండాలి. ये तो मैं जाके परमेश्वर पुत्र यीशु मसीह के साथ स्वर्ग में रहने के लिए एक इच्छा हो तो होना चाहिए। ఆ కోరికే మనల్ని పరిశుద్ధులు అవటానికి మనకు ప్రేరేపణ కలిగిస్తుంది. वही इच्छा चाहत पवित्र होने के लिए प्रेरणा देता है। ఎందుకంటే అపవిత్రులు దేవుని రాజ్యానికి వెళ్ళరుగా. अपवित्र लोग परमेश्वर राज्य में पहुंचेगा नहीं, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है। కుమారుడైన యేసు పరిశుద్ధుడు. परमेश्वर का पुत्र यीशु मसीह पवित्र है। కాబట్టి పరిశుద్ధుల గుంపు పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధుల సహవాసం మనకు దొరుకుతుంది. अगर हम पवित्र रहेगा तो पवित्र लोगों का मित्रता संगति हमको मिलेगी। మనం ఈ మాటని 8-9 అధ్యాయాల సామెతలో కూడా విన్నాం. नीति वचन 8 और 9 अध्याय में हमने सुना है, జ్ఞానం కలిగి ఉంటే గనుక నీతిమంతుల సహవాసం మనకు లభిస్తుంది అని. अगर हमारे पास परमेश्वर ज्ञान है तो धर्मी लोगों का संगति हमको मिलता है। ఎందుకంటే అది నీతి నివసించే రాజ్యం, అక్కడ పాపము అధర్మం ఉండదు. वहाँ धार्मिकता निवास करता है, वहाँ पाप अन्याय नहीं होता। కాబట్టి అక్కడికి వెళ్ళాలన్న ఆ కోరిక బలంగా ఉన్నప్పటికీ, अगर वहां जाने के लिए इच्छा मेरे अंदर बहुत इच्छुक है, అయినప్పటికీ ఈ భూమి మీద సువార్త నిమిత్తం బ్రతకాలని अगर ఆశపడుతున్నాను. इसलिए मैं जीना चाहता हूँ सुसमाचार को लोगों को बताने के लिए। మనలో కూడా ఆయాశ ఉండాలి. हमारे अंदर भी यही अभिलाषा होना चाहिए। నాకు దీర్ఘాయువు కలగాలన్న ఆశ కంటే కూడా अगर मुझे आयुष और बढ़ना है करके आशा से నేను ప్రభు సువార్త కోసం బ్రతకాలన్న मैं కోరిక प्रभु ఉండాలి. यीशु मसीह की सुसमाचार के लिए खातिर जीना है। అలాగే సుఖజీవం కావాలన్న ఆశ కంటే కూడా सुख जीवन मेरे पास होना चाहिए, इस आशा से నేను సువార్త కోసం ఎన్ని కష్టాలని ఎదుర్కొంటాననే ఆశ కలిగి ఉండాలి. मैं सुसमाचार सुनाने के लिए कितना भी तकलीफ हो मैं सामना करूंगा। శాంతి జీవితం కావాలన్న ఆశ అంటే కూడా अगर मुझे शांति जीवन चाहिए, इससे अधिक ఎన్ని అశాంతి కలిగించే పరిస్థితులైనా ప్రభు కోసం నిలబడాలని కోరుకోవాలి. कितना भी मेरे जीवन में अशांति का आ जाए मैं प्रभु में ही आगे बढ़ूंगा। అప్పుడే మనం ఈ భూమి మీద కూడా దేవుని చిత్తంలో ఆశీర్వదించబడతాం. अगर तभी इस संसार में ही हम आशीर्वाद पाएंगे। అలాగే ఆశించిన విధంగా, పౌలుగా ఆశించిన విధంగా ఇప్పుడే వెడలిపోయి క్రీస్తుతో ఉండాలన్న విధంగా క్రీస్తుతో ఉండగలుగుతాం. पौल की जैसा अभी अभी जाके मैं स्वर्ग में यीशु के साथ रहना चाहता हूँ। కాబట్టి इसलिए ఏ కాలంలోనైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. कोई भी समय में हो पवित्रता रहना है, पवित्र जीवन जीना है। అయితే ఇప్పుడు కూడా మనం యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా ఉంటూ अभी भी परमेश्वर में भय और भक्ति मानते हुए पवित्र रहते हुए అలాగే క్రమశిక్షణమైన క్రమశిక్షణ పూరితమైన జీవితాన్ని జీవించగలిగితే क्रमानुसार का जीवन अगर जिएगा तो
దేవుడు ఈ జీవితంలో కూడా మనకు దీర్ఘాయువుని ఇవ్వచ్చు. इस संसार में रहते हुए भी हमको दीर्घायु प्रभु देगा। ఎందుకంటే మనలో కూడా పౌలు లాంటి ఆశ ఉన్నది. हमारे अंदर भी पौलुस के जैसा आशा है। దాంతో పాటు క్రమశిక్షణ పూరితమైన జీవితం కూడా ఉంది. हमारा अच्छा जीवन भी एक नियम के अनुसार जीवन भी है। ఏంటి దేవుని యందు భయభక్తులతో కూడిన క్రమశిక్షణ. परमेश्वर का भय मानने वाली नियम है। ఆ క్రమశిక్షణతో కలిగిన జీవితం ఉంటే గనక మనకు దీర్ఘాయువు దేవుడు అనుగ్రహిస్తాడు. पवित्र नियम के अनुसार अगर जीवन बिताएगा तो हमको प्रभु राज्य देगा, దీర్ఘాయువును అనుగ్రహించగలుగుతాడు. बनाएगा। అట్లా కాకుండా ऐसा नहीं तो ఈ జీవితంలో ఈ లోకంలో బ్రతికున్నంత కాలము విషపూరితమైన జీవితం గడుపుతూ ऐसे बेकार का जिंदगी जहरीली जीवन जिएगा तो విషపూరితమైన జీవితం అంటే ఏంటి? जहरीली का जीवन क्या है? ఇతరులకు ఇబ్బంది కలిగించేది, दूसरों को तकलीफ देने वाला जीवन, ఇతరులను బాధ పెట్టేది, दूसरों को दुख देने वाला जीवन। అది తెలియకుండా మనల్ని సత్యనాశం వైపు నడిపిస్తుందని గ్రహించలేకుండా ప్రవర్తిస్తాం. हम वो गड्ढे में गिर रहे करके हमें नहीं पता ऐसे जीवन जीने वालों को। అంటే ఇతరులకు ఏదో బాధ కలిగిస్తున్నాం, ఇతరులకు ఏదో ఇబ్బంది కలిగించేలాగా చేస్తున్నాం అనుకుంటాం కానీ స్వయానికే నాశనం కలిగిస్తుందని తెలియటిల్లా. हम दूसरों को तकलीफ दे रहे, दूसरों को दुख दे रहे, स्वयं हमको वो गिरा रहे। ఈ మాట మనం గ్రహించలేకపోతున్నాం. ये बात को हमें नहीं पहचान पा रहे। కాబట్టి అలాంటి మనిషికి ఈ లోకంలో కూడా దీర్ఘాయువు జరుగుతుంది. ऐसे व्यक्ति को इस संसार में भी आयुष्य नहीं बढ़ेगा। పాడు అలవాట్లు ఉండేవి అనుకోండి, गंदे आदत है, ఎక్కువ తాగే అలవాటు, शराब पीने का आदत, లేకపోతే వ్యభిచారం చేసే ये అలవాటు, विचार करने का आदत, లేక గొడవలాడే అలవాట్లు, लड़ाई झगड़े करने वाला आदत, ఆ జీవితం దీర్ఘాయువు ఉండటానికి గ్యారంటీ ఉందా? ऐसे जीवन जीने वालों को आयुष बढ़ेगा? దీర్ఘాయువు ఉంటది అన్న గ్యారంటీ ఉందా? లేకపోతే आयुष बढ़ेंगे करके कोई गारंटी है? ఎందుకంటే ఈ తాగటం వల్ల ఈ యొక్క ఊపిరితిత్తులు పాడే చచ్చిపోవచ్చు. अगर हम पीने से फेफड़े खराब हो जाता है, మరి వ్యభిచరించటం వల్ల ఎయిడ్స్ వచ్చి చనిపోవచ్చు. अगर व्यभिचार करने से एड्स भी आ सकता है, గొడవలు తగాదాలు పెట్టుకోవటం వల్ల ఒకళ్ళొకడు చంపుకొని చనిపోవచ్చు. अगर लड़ाई झगड़े में एक दूसरे को मार पीट करके हत्या भी कर सकते हैं। కాబట్టి ఇది అపవిత్రమైన జీవితం కలిగిన వారికి దీర్ఘాయువు ఉండదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సొంత అలవాట్లే. ये गंदी आदत है हमारे अंदर, इनके लिए आयुष बढ़ेगा करके हम नहीं सोचेंगे, చెప్పలేము. नहीं बता सकते हम। కానీ దేవుని యందు పరిశుద్ధతలో పరిపూర్ణమైన క్రమశిక్షణ కలిగి జీవిస్తే अगर परमेश्वर में अच्छा नियम के अनुसार आज्ञाओं के अनुसार जिएगा तो ఖచ్చితంగా దేవుడు దీర్ఘాయువు అనుగ్రహించగలుగుతాడు. सचमुच परमेश्वर आयु बढ़ाएंगे। కాబట్టి ఇక్కడ 12వ వచనంలో కూడా చూద్దాం. अगर यहाँ नीति वचन 9:12 में भी देखेंगे, సామెతలు 9:12 हाँ 9:12 में नीति वचन, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. यदि तू बुद्धिमान हो तो बुद्धि का फल तू ही भोगेगा, यदि तू टट्टा करे तो दंड केवल तू ही भोगेगा। ఇప్పుడు మనతో మా జ్ఞానం ఏం మాట్లాడుతుంది? हमसे ज्ञान क्या बात करता है? నువ్వు గనక ఇన్ని మాటలు విన్న తర్వాత इतनी बात सुनने के बावजूद भी నువ్వు జ్ఞానివైతే నీకే లాభం. ज्ञान अगर आई तो आपके पास तो आपके ही लाभ है। ఇది కూడా अगर सुनने के बाद भी ఏందిలే అని అశ్రద్ధ చేసావనుకో, अगर लापरवाही किया है, ఈ మాటలను పెడచెవిని పెట్టావనుకో, इस बातों को इस कान से सुन के इस कान को छोड़ दिया, జీవితంలో అవలంబించలేదనుకో, हमारा जीवन में उसको पालन नहीं किया, మంచి క్రమశిక్షణలతో దేవుని యందు భయభక్తులతో బ్రతకలేదు అనుకో, परमेश्वर में भय और भक्ति के अच्छा नियम से नहीं जिया, ఏదో అది అట్లా తీసేసినట్టుగా దేవుని మాటలు ఇట్లా ఎన్నట్టుగా ఉన్నావు అనుకో, अगर सुनी अनसुनी करके अगर सोचेगा तो దానిని నీవే భరించవలెను. आपका फल आपके ऊपर ही आएगा, నీవే భుగతున ఆప్కో నీవే అనుభవించాలి, భరించాలి. आप ही अपना जीवन में भुगतेगा। చూడండి ఎంత హెచ్చరిక చేస్తున్నాడు. कितना सावधान की बात है ये। నీవు జ్ఞానివైతే నీకే లాభం. आप अगर आप ज्ञानी है तो आपको लाभ है। ఏ జ్ఞానం అన్నది మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. कौन सा ज्ञान है? बहुत बार हम सुन चुका है। ఆ మాటను ఎప్పుడు కూడా మైండ్ నుండి తీసివేసుకోవచ్చు. हमारा माइंड में से उस बात को नहीं हटाना। నిత్య జీవంతో కూడిన జ్ఞానం మనకు కావాలి. हमेशा के लिए हमारे अंदर वो ज्ञान चाहिए। ఆ జ్ఞానం వలన మనకు లాభం, ఎట్టి లాభం కలుగుతుందో ఇందాక మనం చదువుకున్నాం. वो ज्ञान के द्वारा हमको लाभ है। कैसा लाभ मिलेगा हमने पढ़ लिया। అయితే దాన్ని అపహసిస్తే కనుక నువ్వు భరించాల్సిందే. उसको मजाक में ले लेगा तो उसका फल आपको भुगतेगा। అంటే జ్ఞానమును గనక అసహించుకుని లేక పరిశుద్ధతను అసహించుకుని దేవుని భయభక్తులు అసహించుకుంటే కలిగే परमेश्वर का भय भक्ति को घृणा करेगा तो
और शांति का मार्ग घृणा करेगा तो, पवित्र जीवन को घृणा करेगा तो बहुत कुछ आपको भुगतना पड़ेगा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है మామూలుగా నువ్వు అవలంబించుకుంటేనేమో ఫలితం చాలా బాగుంటుంది. अगर आप नियम में चलेगा तो खुद को बहुत अच्छा है जीवन, ఎందుకంటే మనకు ధనఘనతలు కూడా దొరుకుతాయట. हमको धन और सम्मान भी मिलता है। అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదువుకున్నాం ఇదివరకు. नीति वचन 3रा अध्याय 16 से लेकर 18 तक हमने पढ़ लिया। అలాగా మన మార్గములు చాలా రమ్యముగా ఉంటవని, हमारे मार्ग बहुत अच्छा, सुविधा तक अच्छी मार्ग मिलेगा हमको, మన త్రోవలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి, हमारे मार्ग में अच्छा क्षेम समाचार होगा। మనం అవలంబించే జీవ వృక్షం పొందుకుంటామని, अगर हम नियम में चलेगा तो जीवन का वृक्ष पाएंगे। అలాగా అలాంటి పట్టుదల గనక మనం కలిగి ఉంటే, अगर ऐसे हम रहने के लिए हम तैयार हो जाएगा तो మనకంటే ధన్యులు ఇంకొకరు లేరు. हमारे से धन्य इस संसार में कोई नहीं है। పట్టుదల విశ్వాస జీవితంలో పట్టుదల లేకే మనం పొరపడిపోతున్నాం. हम विश्वास जीवन में एक जिद्द का होना चाहिए। మనం ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే చాలా పట్టుదల కలిగి ఉంటాం. अगर इस संसार में कोई भी हासिल करने के लिए हम बहुत सोचते हैं, అందుకే కదా అంటారు, కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అని. इसलिए अगर हमारे अंदर एक काम करने के लिए काम करने के लिए इच्छा है तो उसके लिए बहुत अच्छा आगे बढ़ेंगे हम। అందుకే మనకు పట్టుదల లేకే మనం విశ్వాస జీవితంలో వెనకబడిపోతూ ఉంటాం. हमारे अंदर एक ऐसा आशा नहीं है, इसलिए हम पीछे हटते जाएंगे। బైబిల్ కరెక్ట్ గా చదవాలనుకుంటాం, अगर बाइबल को अच्छी तरह पढ़ना है కానీ పట్టుదల వదిలేసి लेकिन कुछ दिन के बाद छोड़ देते हैं। ఏదో చదివినట్టు చదువుతాం. పడా నా పడా అది ఖచ్చితంగా మంచి కరెక్ట్ గా పలానా టయానికి ప్రార్థనలో కూర్చోవాలనుకునే పట్టుదల ముందులో ఉండట్టుంటది. पहले तो थोड़ी इच्छा है, प्रभु में बैठना है, सुनना है, కానీ మెల్లిమెల్లిగా దాన్ని కూడా ఆ పట్టుదలను విడిచిపెట్టడం వల్ల అది కూడా ఉండి లేనట్టుగా అయిపోతుంది. धीरे धीरे हमारा जीवन में ऐसे लापरवाही जाएंगे तो बिल्कुल संसार में मिल जाएगी। ఇప్పుడు జ్ఞానం అంటే ఏదో చాలా చక్కగా విన్నాం, अगर ज्ञान के बारे में अच्छी तरह हमने सुना, అది పరిశుద్ధత వినేదని, वो पवित्र है। జ్ఞానానికి దుర్నీతి అంటే అసహ్యమని, ज्ञान को दुर्नीति से बहुत घृणा है, మూఢత్వం అంటే అసహ్యమని, मूर्खता को बहुत ही घृणा, పాపం అంటే అసహ్యమని, पाप को घृणा करता है, అవిధేయత అంటే అసహ్యమని इनकार करने वाला स्वभाव को घृणा करता है। మనకు తెలుసు, हमको पता है, వింటాం, सुना है, కరెక్టే ఇట్లా పద్ధతిగా ఉండాలి అనుకుంటాం. हम सोचते हैं अब से बहुत अच्छे रहना चाहिए। కానీ ఆ దినం నుండి మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోము. उसी दिन से हमारे प्रवर्तन को अच्छी तरह नियम में चलना, चाल चलन को नियम में चलना है। జాగ్రత్తగా చూసుకోం. अगर अच्छी तरह नहीं चलते हम, చూసుకోలేకపోవటం వల్ల పొరపాటు పడిపోతున్నాం. अगर हम कहीं ना कहीं गलती करेंगे, ఎందుకంటే జాగ్రత్త వహించట్లేదు కదా. हम तो उसमें ध्यान नहीं दे रहे। అందుకే ఇక్కడ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమన్నాడు, नीति वचन 4 अध्याय में क्या कहा है, 4వ అధ్యాయం 4వ వచనంలో 4 अध्याय 4 में क्या कहा है, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము అన్నాడు. हाँ इसमें देखो, और मेरे पिता मुझे ये कहकर, సామెతలు 4:4 नीति वचन 4:4, तेरा मन मेरे वचन पर लगा रहे, तू मेरे आज्ञाओं का पालन कर, तब जीवित रहेगा। అంటే హృదయమును పట్టుదలతో పట్టుకోవాలంటే ఆయన మాటల్ని. ये हृदय बहुत ही अच्छी तरह उनकी बात को पकड़ के रहना है, అలాగే ఆయన మాటల్ని ఆలకించి అంగీకరించాలని కూడా उनकी बातों को जान से सुनना है। అంటే జాగ్రత్తగా ఏం మిస్ అవుతామో, ఏం పోగొట్టుకుంటామో అని జాగ్రత్తగా వినాలి. लाइव में आते समय कहाँ मिस हो जाएंगे बात करके ध्यान से सुनना है। అలా ఆలకించి అవలంబించగలుగుతాం. ऐसा सुन करके हमारा जीवन में वो पालन करेंगे। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ क्या कहता है, నువ్వు కనుక పట్టుదల లేకుండా ఉన్నావు అనుకో, अगर आपके पास श्रद्धा नहीं है, అలాగా జ్ఞానం కావాలని కోరుకోవట్లేదు అనుకో, अगर ज्ञान के बारे में नहीं सोचते हैं, ఆ జ్ఞానాన్ని నువ్వు అపహసించావు అనుకో, उस ज्ञान को तू टट्टा में उड़ाएंगे, దాని పర్యవసానం నువ్వు అనుభవించాల్సిందే. उसका प्रतिफल आपको मिलेगा। కాబట్టి చూడండి, देखिए సామెతల గ్రంథం 24:22 అంటాడు, नीति वचन 24:4 में कहता है, 4:22 24:22 में, 4:22 4:22 में कहता है, ఇది దొరికిన వారికి జీవం దొరుకునట, సర్వ శరీరమునకును ఆరోగ్యము కలుగునట. जिनको ये प्राप्त होता है उनके जीवित रहने का, उनके सारे शरीर को चंगा रहने का कारण होती है। అలాగే 8:35 అంటాడు, 8:35 में कहता है, అదిగో జీవం దొరకటం పాటు దేవుని కటాక్షం కూడా దొరుకుతుందట. अगर जो जिसको मुझे पाता है वो जीवन का पाता है।
ఇక దేవుని కటాక్షం కూడా దొరుకుతుందంట. परमेश्वर का दया भी मिलता है, చూడండి, దేవుని దయ కూడా దొరుకుతుందంట. परमेश्वर का दया भी मिलता है। మరి ఇవన్నీకి వ్యతిరేకమైంది ఏంటి? ये सबका विपरीत क्या है? వీటన్నిటిని బట్టి నువ్వు ఖచ్చితంగా భరించాల్సిందే. ये सब कुछ अपने जीवन में पालन करना ही पड़ेगा। అంటే దీని పర్యవసానం అనుభవించాలి. हाँ, अगर ये नहीं पालन करेगा तो ये भुगतना ही पड़ेंगे। ఎంత భయంకరమైన మాట ఆలోచించే. कितना भयानक बात है, सोचो। అందుకే విశ్వాసులకే కదా తీర్పు రేపు, विश्वासियों का ही कल का विचारण है। న్యాయ విచారణ. न्याय विचारण विश्वासियों के लिए है। యేసుక్రీస్తుని ఎరగని వారికి కాదు, यीशु मसीह को ना जानने वालों को नहीं है, ఎరిగిన వారికే. जानने वालों के लिए ही। కాబట్టి మనం చాలా ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి. क्या सुन रहे करके ध्यान रखना है। విన్నదాన్ని అవలంబించే వారిగా కూడా जो ఉండాలి. सुना है उसको पालन करना है। కాబట్టి ఈ జ్ఞానముతో కూడిన ఈ విషయాల్ని మనం విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. इस ज्ञान के बात को सुन के छोड़ने वाला नहीं बनना है। ఏం అనుభవించాల్సి వస్తుందో తెలుసా? क्या भुगतना पड़ेंगे पता है? సామెతల గ్రంథము नीति वचन 1వ అధ్యాయము पहला अध्याय 22-26 వచనాలు చూస్తే, पहला अध्याय 22వ వచనంలో చూస్తే 22 वचन में देखेगा तो ఒకటో అధ్యాయంలో एक नीति वचन 1:22 ఎన్నాళ్ళు మీరు ఇట్లా ఉంటారని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. कब तक तू रहेगा करके हमको ये कहता है। అంటే జ్ఞానం లేని వారిగా, బుద్ధిహీనుల్లాగా, అపవిత్రులుగా, పరిశుద్ధత లేకుండా ఎప్పుడు దాకా ఉంటారు? इसके पास ज्ञान नहीं है, इसके पास बुद्धि नहीं है, జ్ఞానం इसके లేని पास వారిగా, पवित्र नहीं है। अब बिना कब ज्ञान तक का। रहेगा? बिना ज्ञान का कब तक रहेगा? జ్ఞానం బుద్ధి లేని వారు, పరిశుద్ధత లేని వారిగా ఎన్నాళ్ళు ఉంటారు बिना पवित्रता का कब तक रहेगा? అని कह के 26లో ఏమంటున్నాడు అంటే, 26 में क्या कहता है? ఇప్పుడు మనం ఏమి అనుభవించాల్సి వస్తుందో దాని గురించి చెప్తున్నాడు. यहाँ क्या हम भुगतना पड़ेगा उसके बारे में बता रहे। కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. मैं भी तुम्हारे विपत्ति को समय हंसूंगी जब तुम पर भय आ पड़ेगा। ఇంకా ఏమంటున్నాడో చూడండి 27లో, భయం మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహసించెదను. आंधी के समान तुम पर भय आ पड़ेगा और विपत्ति बवंडर के समान आ पड़ेगी। तुम संकट और सकेत में फंसोगे तो मैं ठट्टा करूंगी। 28లో అంటున్నాడు, 28 में कहता है, అప్పుడు మీరు నాకు మొరపెట్టినా గాని నేను సమాధానం ఇవ్వను. उस समय मुझे पुकारेंगे और मैं ना सुनूंगी। ఇంకా మీరు ఆ టైంలో బహు జాగ్రత్తగా నన్ను వెతకనే గాని నేను దొరకను. मुझे यत्र से तो ढूंढेगा परंतु ना पाओगे। ఎందుకంట? क्यों? ఇక్కడ చూడండి 29లో అంటున్నాడు, 29 में क्या कर रहे देखो, జ్ఞానము వారికి అసహ్యమాయెను. क्योंकि उन्होंने ज्ञान से बैर किया। ఏ జ్ఞానం గురించో మనం మాట్లాడుకుంటున్నాం తెలుసుగా. 8-9 ज्ञान के बारे में हम 8-9 में बातचीत किया। పరిశుద్ధత కలిగి ఉండాలి. पवित्रता होना बहुत जरूरी है। చిన్న పొరపాటులో కూడా ఉండకూడదు. మనము छोटा छोटा गलती भी नहीं होना चाहिए, చిన్న పాపములో కూడా ఉండకూడదు. छोटा छोटा पाप भी नहीं पाना चाहिए, వ్యతిరేకతలు కూడా మనలో छोटा ఉండకూడదు. छोटा इंकार की बात भी नहीं होना चाहिए। పరిశుద్ధత పరిపూర్ణంగా ఉండాలి. पवित्रता परिपूर्ण रूप में हमारे अंदर होना चाहिए। అలా లేకపోతే ऐसा नहीं होगा तो మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు నవ్వుతాడట. हमको संकट तकलीफ आएगा तो हंसोगे। అలాగే మనం ప్రార్థించిన ఆలకించడం, हमारे प्रार्थना वो नहीं सुनेगा। తన గోడ కేసి కొట్టుకున్నా కూడా వినడట. सर को फोड़ लेंगे, दीवार के सर करा के कुछ भी नहीं सुनेगा। ఎందుకని? क्यों? కారణం ఇక్కడ చెప్తున్నాడు 29వ వచనం. कारण 29 में कहता है, సామెతలు 1:29లో చెప్తున్నాడు, 1:29 में कहता है नीति वचन, జ్ఞానము వారికి అసహ్యమాయెను. क्योंकि वो ज्ञान को बैर रखता है। యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. परमेश्वर का भय और भक्ति में रहना उनको पसंद नहीं है। నా ఆలోచన విననొల్లకపోయిరి, मेरे विचार को वो अपने मन में नहीं रखता है, ना सुनते हैं। నా గద్దింపు వారు కేవలము తృణీకరించిరి. मेरे डांट को उन्होंने इनकार करते हैं। కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. वो लोग अपने आप को भुगतेगा, अपना फल मिलेगा। చూడండి ఎంత ఖచ్చితంగా तो చెప్తాడు. भयानक बात है, देख लीजिए ఎంత భయంకరంగా कितना మాట్లాడుతున్నాడు. भयानक बात है। मसीहा लोगों से बात करता है परमेश्वर। మనం ఆశించిన పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి, हम जो चाहते हैं जो स्वर्ग में जाने के लिए, మనం నమ్మాము స్వర్గ పరలోక రాజ్యం ఉన్నదని, हमने यकीन किया है स्वर्ग का राज्य है करके, మనం విశ్వసించాము యేసయ్య నా పాపాల కోసమే చనిపోయాడని. हमने विश्वास किया है यीशु मसीह मेरे पापों के खातिर मर चुका। మరి ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా అవ్వాలని. मैं
पवित्र होना चाहिए। అందుకు మనకి పరిశుద్ధంగా అవ్వటానికి ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ हर दिन हमसे परमेश्वर बात कर रहे हैं पवित्र होने के लिए। అప్పుడు గనక మనం ఆ వాక్యాన్ని నిరాకరిస్తూ तब वो वचन को हम इनकार करेगा तो, జీవితాన్ని మార్చుకోకుండా हमारा जीवन को नहीं बदलेगा तो, కొంత విశ్వాస జీవితము కొంత రాక్షస అంటే పాప జీవితము और कुछ पाप का जीवन, कुछ विश्वास का जीवन वो मिलजुलता है। అలాంటప్పుడు ఏమంటున్నాడు, ऐसे में क्या कहता है, నువ్వు అనుభవించాల్సి వస్తది, आपको भुगतना पड़ेगा। నీ కష్టాలు వస్తే నేను వినను, आपको दुख तकलीफ आए तो मैं नहीं सुनूंगा, నేను నవ్వుతాను, मैं हंसूंगा, నీ ప్రార్థన ఆలకించను, मैं प्रार्थनाएं सुनूंगा, ఎందుకంటే నేను చెప్పిన జ్ఞానం నీకు అసహ్యమైంది కదా, क्योंकि मैंने जो ज्ञान बताया उसको बैरी किया तूने, నువ్వు తృణీకరించావు కదా। तू इनकार किया। చూడండి, దేవుడికి తెలియదేమో అనుకుంటాం మనం, हम सोचते हैं परमेश्वर को ये कुछ नहीं पता है, ఈ కొన్ని మంచితనాల్లో కొన్ని పొరపాట్లు మాఫ్ అయిపోతాయిలే అనుకోవచ్చు, कुछ अच्छी तरह रहेगा तो कुछ माफ हो जाएंगे, ఏదో చిన్న చిన్న పొరపాట్లు క్షమిస్తాడులే అనుకోవచ్చు। छोटी छोटी गलतियों को माफ करेंगे। చాలా మందికి చాలా విపరీతమైన పాప లక్షణాలు ఉంటాయి, कुछ लोगों के अंदर बहुत पाप का लक्षण है, అది సొంతగా తెలుసు కూడా ఇది పొరపాటు, ఇలా ఉండకూడదు నేను, कुछ मसीहा लोगों को पता है ये पाप का लक्षण है, ऐसा नहीं रहना चाहिए, అయినా కానీ చూసి చూడనట్టుగా వాటిని కొనసాగిస్తూనే ఉంటారు। देखी अनदेखी करके वो करते जाएंगे। ఆ దేవుడికి తెలియదులే, आप परमेश्वर को नहीं पता, ఆ మనుషులు కూడా ఎవరికి తెలియదులే हाँ वो मनुष्य को भी कुछ नहीं पता, అని తన ఇష్టానుసారంగా నడుస్తారు। अपने मनमर्जी से चलता है। కానీ దేవునికి సమస్తం ఎరిగిన వాడు, यीशु परमेश्वर का सब कुछ जानता है, మనం ఎంతగా పరిశుద్ధను కోరుకుంటున్నామో పరిశుద్ధతను పాటిస్తున్నామో ఆయనకు తెలుసు, कितना हम पवित्रता को चाहता है, कितना पवित्र जीवन जी रहे हैं, वो सब कुछ उनको पता है। మనం ఎంతగా దేవుని జ్ఞానాన్ని అసహించుకుంటున్నామా స్వీకరిస్తున్నామా ఆయనకి తెలుసు। कितना परमेश्वर ज्ञान को वचन को हम इनकार करते हैं वो भी पता है। దానిని బట్టి మనం ఈ లేనిపోయి బాధలన్నీ అనుభవించాల్సి వస్తుందని మాత్రం इसलिए గ్రహించలేకపోతున్నాం। हम भुगत रहे हैं ये सब कुछ, इसलिए हमारे अंदर पवित्रता नहीं है। ఒక్కసారి కనుక దాన్ని మనం ఆలోచన ये చేసుకుంటే अगर हम सोचेगा तो ఇప్పుడు కూడా మన దగ్గర సమయం ఉంది। अभी भी समय है। ఎందుకు దేవుడు మాట్లాడతాడు హెచ్చరిక, क्यों परमेश्वर सावधान की बातें कहता है, ఎందుకు హెచ్చరికతో కూడిన మాటలు చెప్తాడు, क्यों एचरिक की बातें कहता है, ఎందుకంటే సరి చేసుకుంటారు ఇప్పుడైనా అని। अभी भी ठीक करेंगे। ఇప్పుడైనా ఇంకా దేవునికి ఆయాస్కరమైన లక్షణాలు ఉంటే వాటిని సరి చేసుకుంటారు। परमेश्वर का विरुद्ध बातें, विरुद्ध कार्य अभी भी है तो अभी भी ठीक कर सकते हैं। అందుకే దేవుని ఏ మనిషి అయినా కానీ దేవుని జ్ఞానాన్ని అసహించుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ మనిషిని అసహించుకుంటాడు। कोई भी परमेश्वर ज्ञान को घृणा करेगा तो उस मनुष्य को परमेश्वर भी घृणा करेगा। మనం దేవుని విషయంలో ఎలా ప్రవర్తిస్తే ఆయన మన విషయంలో అలాగే ప్రవర్తిస్తాడు। जैसा हम परमेश्वर के विषय में प्रवर्तन करेंगे वैसा भी हम हमारे विषय में भी प्रवर्तन करेंगे। అందుకే కీర్తన గ్రంథం 18, 25, 26 అంటాడు, भजन 18, 24, 25, 26 भजन 24, 25, 26, 18 18 అధ్యాయము 25, 26 भजन 18 निकाल दीजिए। దానిలో ఏమంటే దయగల వారి ఎడల దయ చూపించును, కఠినుల ఎడల వికటముగా ఆయన కూడా ప్రవర్తిస్తాడు। जो दयावंत है उसके साथ दया करेंगे, जो कठिन है उसके साथ कठिन रूप में व्यवहार करेंगे। మంచి సద్భావం కలిగిన వారి ఎడల ఆయన కూడా సద్భావం చూపుతాడు। अच्छी प्रवर्तन तो चलेगा तो उनके साथ भी अच्छा प्रवर्तन करेंगे। యథార్థవంతులుగా ఉంటే ఆయన కూడా మనతో యథార్థంగానే ప్రవర్తిస్తాడు। सच्चाई खरा में रहे तो वो भी हमारे साथ सच्चाई खरा में మనం रहे। మూర్ఖులుగా ఉంటే మన పట్ల ఆయన ఎంత మూర్ఖంగా వ్యవహరించాలో వ్యవహరిస్తాడు। अगर हम मूर्ख रहेगा तो वो भी हमारे पक्ष में कितना मूर्ख बात व्यवहार करेंगे। इसलिए అందుకే అంటున్నాడు, इसलिए कहता है కొత్త నిబంధన గ్రంథములో नया नियम में 6వ అధ్యాయం గలతీ 7లో అంటాడు, गलतियों 6वीं अध्याय में कहता है 7వ వచనంలో 7वें वचन में మోసపోకుడి, धोखा ना खाना, మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు। जो बोलेगा वो काटेगा। మనము పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితం అవలంబింపక మనమే మోసపోతున్నాం। हम अपने आप को धोखा में डालते हैं पवित्र जीवन ना जीने के लिए। కాబట్టి మనం ఏది విత్తితే అదే కోస్తాం। जो बोलेगा वो काटेगा। కాబట్టి పరిశుద్ధ జ్ఞానాన్ని ఆశిద్దాము, पवित्र ज्ञान को हम हासिल करेंगे, ఆ పరిశుద్ధమైన దేవుని గురించిన జ్ఞానముతో నింపబడదాం, पवित्र ज्ञान के द्वारा हमारे हृदय में भर देंगे, పరిశుద్ధ జీవితాన్ని అవలంబించి పరలోక రాజ్యానికి చేరుకుందాం। पवित्र जीवन जी के स्वर्ग में पहुंच जाएंगे। ఇది ఏ జ్ఞానము, यही ज्ञान ఇదే है, నిత్య జీవం यही अच्छा हमको हमेशा का जिंदगी देने वाला है, ఇదే జీవ వృక్షము, यही जीवन का वृक्ष है। ఇదే ఈ భూమి మీద కూడా అన్ని విధాల ఆశీర్వాదాలు इस ఇవ్వగలదు। पृथ्वी में भी सब तरह के हर तरह के आशीर्वाद मिलेगा। చిన్న ప్రార్థన చేస్తాం। छोटा सा प्रार्थना करेंगे, आंख बंद करे। धन्यवाद प्रभु जी, जीवित परमेश्वर, धन्यवाद करते सुंदर समय के लिए प्रभु जी। अच्छा समय दिया।
ప్రభా నీ వాక్యం ద్వారా మాతో హెచ్చరించినందుకు నీకు వందనాలు. वचन के द्वारा हमको सावधान किया। ఈ హెచ్చరిక మాటలను విని అవలంబించే భాగ్యం మాకు इस అనుగ్రహించండి. सावधान की बात सुनकर के उस जीवन जीने के लिए अच्छा धन्यता की बात कार्य दे प्रभु। విన్న ప్రతి ఒక్కరిలో పట్టుదల దయచేయండి. सुनने वाला हर एक पवित्र जीवन जिए। అందరిలో నాయన ఆలకించి అంగీకరించే మనసును దయచేయండి. सबके अंदर प्रभु सुनने और उसको पालन करने का मन दे। సాతాన్ని పెట్టే మోసంలో భ్రమలో పడిపోకుండా సహాయం చేయండి. शैतान जो भ्रम करने वाली आत्मा है तो धोखा में ना पड़े। ప్రభా నీ యందు యథార్థవంతులుగా ప్రవర్తించి నీ నుండి నాయన మేము ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని, आप में प्रभु अच्छे जीवन जीने के लिए, पवित्र जीवन जीने के लिए, आपको कृपा पाने के लिए, నీ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యులుగా తయారయ్యే కృప आपके దయచేయమని. स्वर्ग राज्य में जाने के लिए, योग्य जीवन जीने के लिए పౌలులాగా पौलुस से ఇదిగో వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ పట్టుదల కలిగి ఉండటానికి సహాయం చేయండి. एक अच्छे जीवन जी करके मैं स्वर्ग में जाके प्रभु के साथ रहूंगा। ఈ ఆశతో ప్రతి ఒక్కరిని నింపమని, इस आशा से हर एक को भरने के ఈ लिए, ఆశతో జీవితాన్ని కొనసాగించి इस आशा से अपने जीवन को आगे बढ़ाने के लिए యేసు నామములో అడిగి వేడుకొని यीशु मसीह का नाम से प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर हमारे परिवार के साथ, हमारे जीवन में, हमारे कामों के साथ हमेशा रहे। ఆమేన్. आमीन।